నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. రైట్ సార్, ధనాధిపతుల గురించి చెప్తూ ఉన్నారు. మరి వృశ్చిక రాశి వారికి ఏ గ్రహం డబ్బులు ఇస్తుంది అనేది ఒక్కసారి సార్. ఇది ఇక్కడ వృశ్చిక రాశి వారికి అయితే కనుక ధనాధిపతి గురుడు అవుతున్నాడు. సో కనుక గురుడే ఇవ్వటం అనేది ఉంటుంది. సో ఎక్కువ శాతం ఏంటంటే ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి సాధారణంగా వీళ్ళకి కూడా అంటే రాష్ట్రాధిపతి బలం వల్ల ఈ రక్షణ శాఖ అలాంటి వాటిలో రాణించడానికి ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే గురుడు కనుక వీళ్ళకంటే ఇక్కడ ఓచ భాగ్యస్థానంలో ఓచ పొందటం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ధనాధిపతి తర్వాత పంచమాధిపతి కూడా ఈ వృశ్చిక రాశి లేదా లగ్నానికి. ఎప్పుడైతే ఇక్కడ ఊచలో ఉంటాడో అక్కడ పొరపాటున పునరోజు 4వ పాదం ఉంటే అది పరమోచ్చ. అవునా, ఆయన నక్షత్రం. సో పైగా అది మళ్ళీ నవాంతులోకి వచ్చేప్పటికి మళ్ళీ సేమ్ అక్కడే వస్తాడా. సో దాన్ని అందుకని పరమోచ్చ అంటాం. సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక్కోసారి అంటే ప్రభుత్వ పరంగా చూసుకుంటే కనుక పెద్ద పెద్ద న్యాయమూర్తులు ఉంటారు కదా, అంటే సుప్రీంకోర్టు జడ్జిలు అనుకోండి, ఇలాంటి ఏదైనప్పటికీ కూడా అంటే ఒక ఉన్నత స్థానంలో పదవులు అలంకరించడం అలాంటి వాడికి బాగా గురుడు దోహదపడటం అనేది ఉంటుంది. తర్వాత ఏదైనా సరే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడిపారనుకోండి, అక్కడ ప్రిన్సిపాల్స్ అనుకోండి లేదా డైరెక్టర్లు అనుకోండి, అలాంటి పెద్ద హోదా కలిగిన పదవులు నిర్వహించడానికి ఆ గురుడు వాళ్ళకి అలాంటి ప్లేస్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది. తర్వాత రెండోది ఇక్కడ సింహానికి కూడా మంచి రాశి. ఇది రాజ్యస్థానం అవుతుంది, అది భాగ్యస్థానం అవుతుంది. సో ఈ రెండు కూడా మంచి ప్లేస్లు కనుక ఇక్కడ మనకి కర్కాటకంలో కానీ సింహంలో కానీ గురుడు ఉంటే కనుక సంపాదన బాగుంటుంది. కానీ ఇక్కడ కన్యలో లాభమైనప్పటికీ కూడా ఎక్కువ వీళ్ళకి కుజ లగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే మూర్ఖత్వం ఉంటుంది. అంటే సీతయ్య ఎవడు మాట అన్నట్టు వీళ్ళు ఉంటారు. సో అలా అందుకని ఇతరులను నమ్మి మోసగించబడటం, ఇతరుల ద్వారా నష్టపోవటం ఇక్కడ గురుడు కన్యలో ఉంటే అవుతుంది. లాభస్థానం అయినప్పటికీ కూడా లాభాన్ని దక్కించుకోలేరు. లాభంలో ఉన్నాడు కాబట్టి ఓకే ఏదో విధంగా డబ్బు అయితే వస్తుంది, కానీ డబ్బు నిలుస్తుందంటే నిలవటం కష్టం. గ్యారంటీ లేదు, నిలబడదు కూడా. ఎందుకంటే ఇక్కడ గురుడు అనేవాడు ఇప్పుడు ఎప్పుడు కూడా కన్యా రాశి అనేది కొద్దిగా నిష్ఫల రాశి ఆయనకి, గురువుకి, ఎవరికైనా. అందుకే మీకు అది తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా వేరే విధానం వచ్చినప్పుడు చెప్తాను ఇక్కడ ఉన్న ఏ గ్రహం అయినా కూడా ఎలా పాడవుతుంది అని. సో ఇదే మిథునంలో ఉంటే బాగుంటది, కానీ కన్యలో ఉంటే కొన్ని గ్రహాలు మంచి ఫలితాలు ఇవ్వవు. సరే అది వేరే చాప్టర్ అనుకోండి. బట్ ఇప్పుడు మనకి ఇవాళ మనం ధనం గురించి మాట్లాడదాం. ఇక్కడ కన్యలో ఉన్నప్పుడు గురుడు మేలు చేయడం, లాభంలో ఉన్నా కూడా పాటు చేస్తాడు. సరే తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ ఇంకా వ్యయస్థానం, ఇక్కడ కూడా డబ్బు బాగా సంపాదించడం అనేది ఉండదు. ఎంతసేపు ముసుగుదాన్ని పడుకోవటం ఉంటుంది, ఎందుకంటే గురుడు వ్యయంలో ఉంటాడు కాబట్టి మంచి నిద్ర వస్తుంది. సో ఎన్ని సమస్యలు ఉన్నా నిద్రపోవాలంటే ఇక్కడ హాయిగా నిద్ర పడుతుంది, కానీ సుఖం ఉండదు. ఎందుకంటే డబ్బంతా నిలుపుకోలేరు, నిద్ర ఒకటి వస్తుంది అంతే. ఇంకా తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ గురుడు నీచ కనుక మకరంలో కూడా ఉండకూడదు గురుడు. సో ఇక్కడ కూడా నీచ జనుల కోసం ఖర్చు పెట్టుకోవడం అనేది ఉంటుంది. తృతీయ స్థానంలో కూడా పనికిరాదు. తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ కుంభం. సో కుంభంలో ఉంటే మాత్రం మళ్ళీ కొంతవరకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. సో పాత ఇల్లులు అలాంటివి కొనటం లేదా వారసత్వంగా ఆస్తి కలిసి వచ్చి ఏదో విధంగా వడ్డెక్కటం కనుక ఇక్కడ ఉండొచ్చు, చతుర్థంలో ఉండొచ్చు. తర్వాత పంచమం అనేది కూడా ఆయన సక్షేత్రం కాబట్టి పంచమంలో ఉంటే పిల్లలు పుట్టేదాకా ఇబ్బంది పడతారు, పిల్లలు పుట్టిన తర్వాత బాగా వృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే కొంతవరకు ఇందాక మనం చెప్పిన ఈ వృశ్చిక రాశి వాళ్ళకి తొందరపాటు అక్కడ ఉంటే కనుక కొంతవరకు నియంత్రణలో ఉంటుంది. అంటే ఈ తొందరపాటు అనేది మనకి వెసులుబాటు. అంటే దేనికోసం తొందరపడాలి, దేనికోసం తొందరపడకూడదు. అంటే మనకి ఎలాగ రెండు సామెతలు ఉన్నాయి కదా, ఒకటి ఆలస్యం అమృతం విషయం అని, తర్వాత నిదానమే ప్రధానం. సో ఈ రెండింటికి ఉండే వ్యత్యాసాన్ని ఇక్కడ ఉంటే గుర్తిస్తారు. అంటే ఎప్పుడు ఆలస్యం అవ్వాలి, ఎప్పుడు నిదానం అవ్వాలి, ఆ బ్యాలెన్స్ ఉంటే హ్యాపీ కదా, రైట్. సో అది ఇక్కడ గురుడు ఉన్నప్పుడు సాధ్యమవుతుంది.
తర్వాత రెండోది వచ్చేప్పటికి ఇది ఇంకా 6వ ఇల్లు అనేది గురుడు. సో ఇక్కడ 6వ ఇంట్లో కూడా గురుడు ఉండొచ్చు, తప్పేం లేదు. వృత్తి ఉద్యోగాలు సజావుగా సాగటం అనేది ఉంటుంది. ఇక 7వ ఇల్లు అనేది మాత్రం మంచిది కాదు. ఇక్కడ ఉంటే ఒకసారి వ్యాపారాలు చేసి దెబ్బతినడానికి ఉంటుంది. తర్వాత అష్టమంలో గురుడు అనేది ఇక్కడ కూడా మంచి ప్లేస్ కాదు. సో కనుక వచ్చేప్పటికి ఏంటంటే అష్టమం మంచిది కాలేదు. తర్వాత వచ్చేప్పటికి మనకి చంద్రుడి గురించి 3వ ఇంట్లో మంచిది కాదు. 3వ మరి దశమ స్థానంలో గురువు రవి ఇంట్లో అదిగా ఇందాక చెప్పుకున్నాం, మరి మంచిది. ఇక్కడ ఈ రెండిట్లో ఉండదు మంచిది. సో మళ్ళీ ఇక్కడ లాభంలో ఉండకూడదు. ఉండడానికి లాభమైనా కూడా లాభంలో ఉండకూడదు. రైట్ అండి. ఎలా అండి మరి ఇప్పుడు ఆల్రెడీ ఉండకూడని ప్రదేశాల్లోనే ఉన్నారు ఆయన, మరి ఏం చేయాలి అంటే ఏం చెప్తారు? తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ మనకి గురుడికి సంబంధించిన ఆరాధన అంటే కనుక ఖచ్చితంగా దత్తాత్రేయుని పూజించడం అనేది పరము. దత్తాత్రేయుని పూజించడం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే మనము అంటే ఓకే దత్తాత్రేయుని పూజించే వాళ్ళు దత్తాత్రేయుని పూజిస్తారు, అదొక పద్ధతి. కానీ నా వ్యక్తిగతంగా మాత్రం వృశ్చిక లగ్నానికి ఎక్కువ ఏమంటాం గురుడు వల్ల ఉండే చెడు తగ్గాలి అంటే కనుక ఖచ్చితంగా శివుణ్ణి ఆరాధించాలి, శివారాధన. నిత్యం శివగాయత్రి చేసుకుంటే కనుక సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్, ఇది రోజు చదువుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఈ గురు ధనాధిపతిగా ఇవ్వవలసిన ఫలితాలు ఏవైతే ఉంటాయి మంచిగా ఆ మంచి చేయడానికైతే కనుక సాధ్యమవుతుంది. కనుక ఏదైనా సరే వాళ్ళ ఇష్టం, శివుడికి సంబంధించింది అయితే శివుడికి చేసుకోవాలి, లేదంటే డైరెక్ట్గా దత్తాత్రేయుడికి సంబంధించి చేసుకుంటే కనుక ఖచ్చితంగా మేలు జరగడం అనేది అయితే ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం ఏవైతే ఈ రాశుల్లోకి వచ్చేప్పటికి ఇక్కడ ఇది లాభస్థానమైనా కూడా లాభం ఇవ్వలేకపోవటం అనేది. సో ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ ఉన్ని అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా చూసుకోవడం కనుక చేతనైతే కనుక ఇక్కడ లాభస్థానంలో ఉండి గురుడు మేలు చేయలేకపోతే కనుక ఈ కన్యా రాశి అనేది బుధుడికి సంబంధించింది కాబట్టి ఇక్కడ మాత్రం దత్తాత్రేయుడు శివుడు కాకుండా డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలా చేసుకోవాలి. అప్పుడు ఈ వెంకటేశ్వర స్వామిని కనుక పూజిస్తే కనుక ఇక్కడ గురుడు ఉండే ఏదైతే చెడు ఫలితం ఉంటుందో అంటే ఇక్కడ నిజానికి ఏంటంటే గురుడు చెడు అని కాదు, ఇక్కడ నిష్ఫలం అంటే ఏ ఫలం ఇవ్వలేకపోవడం, ఫ్రూట్లెస్ గా ఉంటే ఎట్లా. అందుకని ఆ అనుభవించాల్సిన ఫ్రూట్ అనుభవించాలి కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రయోజనం వాటిల్లటం అనేది అయితే ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనం అష్టమ స్థానం అనేది గురుడికి సంబంధించింది అయినప్పటికీ కూడా అది సరిగ్గా మేలు చేయలేకపోవటం అనేది కూడా ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ కొన్ని విధానాలు అంటే ఇక్కడ కూడా ఆయన పునర్వసు నక్షత్రం ఉంటుంది యాక్చువల్గా, అలా పర్వాలేదన్నారు కదా. అందుకని అక్కడ పునర్వసు నక్షత్రంలో ఉంటే కనుక అంటే ఇక్కడ 4 ఇల్లు పునర్వసు 4 ఇక్కడ ఉంటే కనుక పరమోచ్చంగము, ఇక్కడ అష్టమంలో ఉంటే కనుక ఒకసారి డబ్బులు పోగొట్టుకోవటం ఉన్నప్పటికీ కూడా ఒకవేళ పునర్వసు నక్షత్రంలో ఉంటే కనుక ఫైనాన్స్ వ్యాపారం చేయడానికి కలిసి వస్తుంది. కొంతవరకు వడ్డీలు తిప్పుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ ఉన్న ప్లేస్ కలిసి వస్తుంది. తర్వాత వ్యాపార లావాదేవీలు నిర్వహించేవి అంటే జీవిత బీమా అనుకోండి, తర్వాత వచ్చేప్పటికి ఇలా బ్యాంకులు అనుకోండి, ఇన్సూరెన్స్లు అనుకోండి, ఇలాంటి వాటిల్లో కూడా ఉద్యోగాలు చేయాలి, అక్కడ మంచి పేరు తెచ్చుకోవాలంటే కనుక సాధ్యమవుతుంది. సో ఈ రకంగా చేసుకుంటూ వస్తే ఉపయోగం. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా మరి వృశ్చిక రాశి వారికి గురు సవివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు అండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనస్సు రాశి గురించి లేదా ధనస్సు లగ్నం గురించి మాట్లాడుకుంటాం.